ఫ్రెండ్స్, ఈ చిన్ని పాట్లో పళ్ళ మొక్కలు అనమాట. ఒకటి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్, ఇంకొకటి వచ్చేసి జామ చెట్టు. విత్తనంతో వేసామన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి 1 year ఓల్డ్, అంటే లాస్ట్ జనవరిలో వేసాము సీడ్. అయితే ఇది వచ్చిందనమాట. అయితే ఈ జామ మొక్క వచ్చేసి 3-4 months అయ్యిండొచ్చు. ఈ రెండు కూడా పళ్ళ మొక్కలు ఒకే చిన్న పాట్ లో ఉన్నాయి. ఇది ఒక 4-5 inches పాట్, చాలా చిన్న పాట్, సీడ్లింగ్ పాట్ అనమాట. దీనికి ఇప్పుడు ఫర్టిలైజేషన్ వేస్తున్నాము. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కి 1 year వరకు ఏ ఫర్టిలైజేషన్ వేయలేదు. చాలా చిన్నగా ఉంది అండ్ దీని వేరు కూడా బయటకు వచ్చేసినట్టుగా ఎలాగో ఉందన్నమాట. ఎక్కువగా బలంగా పెరగట్లేదు అనమాట. అందుకే ఫర్టిలైజేషన్ అవన్నీ వేస్తే ఏమైనా అవుతుంది అనేసి వేయలేదు. ఈ జామ మొక్క చూడండి, లాస్ట్ టైం మనం ఒకటి ఎగ్ యాక్ కలిపిన ఫర్టిలైజర్ లైట్ గా వేసామన్నమాట. వేస్తే కొంచెం మంచిగా వస్తుంది అనమాట. అయితే మన చిన్న పాట్స్ లో చిన్నగా ఉంటాయి కదా, అయితే చాలా మంచి ఫీడర్స్ అనమాట. అంటే బాగా ఎక్కువగా బలంగా ఉండాలంటే వాటికి ఫర్టిలైజేషన్ అవన్నీ వేయాలన్నమాట. లేకపోతే అవి పెరగవు. మామూలు సాయిల్ లో అయితేనేమో ఇక్కడ నుంచి తీసేసుకుంటాయి న్యూట్రియన్స్. ఈ పాట్ లో కదా, చిన్న పాట్ లో న్యూట్రియన్స్ వచ్చే ఆస్కారం చాలా తక్కువ. అయితే మనమే దాన్ని ఫీడ్ చేస్తూ ఉండాలి. అయితే మన చిన్న పాట్స్ లో మంచి ఫర్టిలైజేషన్ వేస్తున్నాము. ఈ ఫర్టిలైజర్ మంచి పెస్టిసైడ్ కూడా అన్నమాట. చాలా సింపుల్ ఫర్టిలైజర్.